ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. దేవుడు కొన్నిసార్లు మనల్ని పిలిచి దేవుడు మనకి కొన్ని బాధ్యతలను ఇస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడి దేవుని యొక్క ఉద్దేశంలోనికి, దేవుని యొక్క చిత్తములోనికి మనం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు ఇచ్చినటువంటి పని అంత సులభంగా జరగదండి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవుడు మోషేని పిలిచి మోషేకి చెప్పిన మాట, నేను పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి నా ప్రజల్ని నడిపించడానికి నిన్ను నాయకుడిగా ఏర్పరచుకున్నాను అన్న తరువాత సులభంగా వారు వెళ్ళిపోలేదండి. అనేకమైన యుద్ధాలు చేయాల్సిన సందర్భం ఏర్పడింది. అనేక సార్లు సమస్యలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, పోరాటాలు కలిగాయి. అయితే వాగ్దానము చేసిన దేవుడు బలపరచి అద్భుతంగా నడిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి పనులు, బాధ్యతలు కూడా కొన్నిసార్లు అంత సులభంగా జరగవండి. అయితే మీరు గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనంలో, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీకు బలము దేవుని యొద్ద నుండి వచ్చినని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. భయపడొద్దండి. నిన్ను బలపరిచే దేవుడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు ఆయనే. దేవుడు నిన్ను సేవ కోసం పిలిచాడా? దేవుడు మీకు ఏదైనా ఒక బాధ్యతనిచ్చాడా? దేవుడు మీకు ఒక పనినిచ్చాడా? బలహీనులు అయిపోయారా? ఇది జరగదనుకుంటున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా చెప్తున్నానో, ధైర్యము తెచ్చుకోండి. మిమ్మల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మీకు బలమును అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. బలవంతుడైన దేవుడని యెషయా గ్రంథంలో రాయబడింది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక, ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. దేవుడు మీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయునుగాక. మీరు తిరిగి నిలబడడానికి, మీరు పోరాడడానికి కావలసిన శక్తిని, సామర్థ్యమును, ధైర్యమును దేవుడు అనుగ్రహించునుగాక. ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఏ పనినిచ్చాడు? దేవుడు ఏ బాధ్యతనిచ్చున్నాడు? అనుమానపడుతున్నారా? భయపడుతున్నారా? కలవరపడుతున్నారా? సహాయం దొరకదనుకుంటున్నారా? నా బలము చాలదనుకుంటున్నారా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. కనుక తిరిగి ఒకసారి దేవుని సన్నిధిలో రీడెడికేట్ చేయండి. ప్రభువా, మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను బలపరచండి, ఈ కార్యంలో జయమును అనుగ్రహించినని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఒక అద్భుతము జరిగిస్తాడు మీ జీవితంలో. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు తోడుండి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.